హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇండోర్ ప్లాంట్స్ని పెంచడానికి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే నేను షేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ తోటి బిగినర్స్ కూడా ఈజీగా ఇండోర్ ప్లాంట్స్ పెంచవచ్చు. నర్సరీ నుంచి ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకొని వాటి మెయింటెనెన్స్ సరిగ్గా రాకపోవడము, వాటరింగ్, సన్లైట్ ఎలా పెట్టాలి ఇలాంటివి తెలియకుండా 1 or 2 monthsలోనే ప్లాంట్స్ చనిపోతూ ఉంటాయి. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే వీటి నేమ్స్తో స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్, చాలామందికి తెలిసిన ప్లాంట్, అలాగే చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి జీజీ ప్లాంట్ అండి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఇండోర్ ప్లాంట్ అండి. దీని ఆకులు చూడడానికి అయితే ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ లీవ్స్ ఎలాగుంటాయో అలా ఉంటాయి. అండ్ ఇది ఒక హార్డీ ఇండోర్ ప్లాంట్గా మనం చెప్పొచ్చు. దీనికి లోపల రైజోమ్ ఉంటుంది. ఆ రైజోమ్ హెల్దీగా ఉంటే చాలు దీన్ని చాలా ఈజీగా మెయింటైన్ చేయవచ్చు. నెక్స్ట్ మన అందరి ఇళ్ళలో ఉంటుంది కదా, అదే మనీ ప్లాంట్ అండి, పోథోస్. దీన్ని చాలా ఈజీగా వాటర్లో ఎలా పెంచాలో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి జేడ్ ప్లాంట్ అండి. ఇది ఒక సెన్సిటివ్ ఇండోర్ ప్లాంట్. దీన్ని ఇండోర్గా పెంచడం కొంచెం కష్టమైన పని, కాకపోతే దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఇది ఒక మంచి ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్గా పనిచేస్తుంది. ఇంకా మినియేచర్ గార్డెనింగ్స్లో డెకరేషన్స్కి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హవర్తియా జీబ్రా అండి. సింపుల్గా జీబ్రా ప్లాంట్ అని పిలుస్తూ ఉంటారు దీన్ని. ఇది అలోవెరా జాతికి చెందిన మొక్క. చూడటానికి కూడా అలోవెరా లాగా ఉంటుంది. ఇది ఒక డెజర్ట్ ప్లాంట్, కాకపోతే మన ఇండోర్ కేటగిరీలోకి వచ్చేసరికి ఒక సకులెంట్గా తీసుకుంటాము. నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక క్యాక్టస్ ప్లాంట్ అండి. క్యాక్టస్ జాతి కూడా ఎడారికి చెందిన మొక్కలేనండి. దీని ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు కూడా మనము. నెక్స్ట్ వచ్చేసి వాండరింగ్ జా అంటాము, స్పైడర్ ప్లాంట్ అని చెప్తాము ఈజీగా. దీని ఆకులు చూసినట్లయితే వేరిగేటెడ్ కలర్స్లో ఉంటాయండి. గ్రీన్ అండ్ అలాగే పర్పుల్ కలర్లో ఉంటుంది. దీన్ని చాలా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకా హ్యాంగింగ్ పాట్స్లోకి అయితే ఇది చాలా బాగుంటుంది. వీటి నేమ్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీటికి కావాల్సిన సన్లైట్ ఎలా ఉండాలో చూద్దాం. ఇండోర్ ప్లాంట్స్కి ఇండైరెక్ట్ సన్లైట్ 4 to 5 hours మ్యాండేటరీ అండి. లేదంటే మొక్కలు ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేవన్నమాట. విండోస్ దగ్గర పెట్టే వాళ్ళైతే కర్టన్స్ ఓపెన్లో ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి సన్లైట్ తగలకపోతే మొక్కలు థ్రైవ్ అవ్వలేవన్నమాట. ఒకవేళ మన బాల్కనీస్లో కానీ విండోస్ దగ్గర కానీ ఎండ ఎక్కువ, అవసరానికి మించిన ఎండ మొక్కకు పడుతుంది అనుకోండి, మొక్క మనకి కొన్ని విజువల్ సైన్స్ చూపిస్తుంది. అప్పుడు మనం అర్థం చేసుకొని వాటిని నీడలోకి షిఫ్ట్ చేయాలి. ఇది స్నేక్ ప్లాంట్ కదా, yellowish-గా టర్న్ అయింది ఎండ ఎక్కువ అవ్వడం వలన. ఈ హవర్తియా జీబ్రా ప్లాంట్ పైన చూసినట్లయితే రెడ్గా అయింది కదా, ఇది కూడా ఎండ ఎక్కువ అవ్వడం వల్లనే అన్నమాట. ఎండ ఎక్కువైనప్పుడు మనకి సక్కులెంట్స్ అనేవి ఇలాగా రెడ్డిష్గా టర్న్ అవుతాయి. మరి లీవ్స్ అనేది పేల్ గ్రీన్ కలర్లోకి మారుతూ ఉంటాయి కదా, దీని అర్థం ఏంటంటే మన బాల్కనీలోకి కానీ విండోస్లోకి కానీ వచ్చే ఎండ మొక్కలకి సరిపోవట్లేదని అర్థం. అందుకే మనం మొక్కల ఆకులు ఎప్పుడైనా సరే లషీ గ్రీన్గా ఉండాలి, అంటే మంచి ఆకుపచ్చ రంగులో ఉంటే సన్లైట్ ప్రాపర్గా సరిపోతుందని అర్థం. నెక్స్ట్ వాటరింగ్. ఇండోర్ క్యాక్టస్ కావచ్చు, సకులెంట్స్ కావచ్చు, జేడ్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, ఇలా ఏ ప్లాంట్ అయినా సరే వాటరింగ్ రిక్వైర్మెంట్లో ఉంది అని మనం తెలుసుకోవడానికి ఈ విధంగా ఫింగర్ మట్టిలోకి పెట్టినప్పుడు తడి తగలకుండా అంత సాయిల్ అంతా డ్రై అయిపోయింది అన్నప్పుడు మాత్రమే మనం వాటరింగ్ చేయాలి. ఏ మాత్రం తడి ఉన్నప్పుడు మనం ఫ్రీక్వెంట్గా వాటరింగ్ చేసామంటే ఓవర్ వాటరింగ్ వలన ఫంగస్ ఫామ్ అయ్యి రూట్స్ కుళ్ళిపోయి మొక్క చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదేనండి, వాటరింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా చనిపోవడానికి కారణం అండి. నెక్స్ట్ ఎంత వాటర్ ఇవ్వాలో తెలియని వాళ్ళకి సింపుల్ ట్రిక్ ఏంటంటే మన లీఫ్ షేప్ని బట్టి మనం వాటర్ రిక్వైర్మెంట్ అనేది ప్లాంట్కి డిసైడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా క్యాక్టస్ ఉంది, హవర్తియా జీబ్రా, సకులెంట్ ఉంది, ఇంకా జేడ్ ప్లాంట్ ఉంది అనుకుందాము. వీటికి లీవ్స్ అనేది చాలా నేరోగా ఉంటాయి. క్యాక్టస్కి చూసినట్లయితే ముళ్ళు ఉంటాయి కదా, వీటికి వాటర్ ఎవాపరేషన్ రేటు తక్కువ ఉంటుంది, వాటర్ లాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది ఆకుల నుంచి, కాబట్టి వీటికి తక్కువ వాటర్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ లీవ్స్ వైడ్గా ఉంటాయి. జీజీ ప్లాంట్ కావచ్చు, స్నేక్ ప్లాంట్, ఇంకా స్పైడర్ ప్లాంట్, ఇలాంటి వైడ్గా ఉన్న ఆకుల నుంచి వాటర్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది మొక్కకి, కాబట్టి మనం ఎక్కువ వాటర్ అందించాలి.
నెక్స్ట్ వాటర్లో పెంచుతున్న మొక్కలకైతే మనం తప్పకుండా 2 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేయాలి. ఫంగస్ రాకుండా ఉంటుంది. అలాగే హెల్తీ గ్రోత్ మనం నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఫర్టిలైజేషన్. ఇండోర్ ప్లాంట్స్కి మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో చూద్దాము. ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ ఇండోర్ ప్లాంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది. వర్మీ కంపోస్ట్లో మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం ఉంటుంది. ఈ అన్ని న్యూట్రియంట్స్ 3 న్యూట్రియంట్స్ కూడా మనకి లీఫ్ గ్రోత్ని ఎంకరేజ్ చేస్తాయి. అంతేకాకుండా వర్మీ కంపోస్ట్ మనం సాయిల్కి యాడ్ చేసినప్పుడు సాయిల్లో ఉండే మైక్రోబియల్ కల్చర్ అనేది పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా సాయిల్ స్ట్రక్చర్ కూడా బాగా పోరస్గా లూజ్గా చేయడంలో హెల్ప్ అవుతుంది. కాబట్టి వర్మీ కంపోస్ట్ని ఇండోర్ ప్లాంట్స్కి మంత్కి ఒకసారి కానీ లేదంటే 2 మంత్స్కి ఒకసారి కానీ ఇస్తే బాగా పెరుగుతాయి. నెక్స్ట్ వీటి ప్రోపగేషన్ చూద్దామండి. మనీ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, అలాగే జేడ్ ప్లాంట్, ఈ 3 కూడా స్టెమ్ కటింగ్స్ నుంచి మనం ప్రోపగేట్ చేయొచ్చు. నెక్స్ట్ హౌవర్తియా ప్లాంట్ చూసినట్లయితే మనకి స్టోలెన్స్ వస్తాయి. పక్కనున్నవి కూడా 2 స్టోలెన్స్ మదర్ ప్లాంట్కి వస్తే నేను సపరేట్ చేశాను. స్నేక్ ప్లాంట్ అయితే మనం ఇలాగ లీఫ్ కటింగ్స్ తీసేసి వాటర్లో పెడితే న్యూ ప్లాంట్ డెవలప్ అవుతుంది. జీజీ ప్లాంట్ కూడా అంతే అండి. మనము లీవ్స్ తోటి ప్రోపగేట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ రైజోమ్ ఉంటుంది. ఈ రైజోమ్ని మధ్యకి కట్ చేస్తే 2 ప్లాంట్స్గా కూడా ఇవి బతుకుతాయి. ప్రోపగేషన్ గురించి డీటెయిల్డ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను చేయడానికి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.